60 ఏళ్లు రాగానే ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించి ఇంటికే పరిమితం అవుతారు చాలా మంది. కానీ 6-10 వయసులో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు హైదరాబాద్కు చెందిన చందుపట్ల సత్యనారాయణ రెడ్డి. పరుగుపై మక్కువతో మొదలైన ఆయన అడుగులు నేడు అంతర్జాతీయ మారథాన్లలో దేశ పతకాన్ని రెపరెపలాడిస్తున్నాయి. 20 ఏళ్లుగా వేధించిన అనారోగ్య సమస్యలను కేవలం పరుగుతోనే తరిమికొట్టి మారథాన్లలో దూసుకెళ్తున్న 67 ఏళ్ల యువకుడిపై ప్రత్యేక కథనం. ఈయన పేరు చందుపట్ల సత్యనారాయణ రెడ్డి. వయసు 67 ఏళ్లు. సాధారణంగా ఈ వయసులో ఎవరైనా నడవడానికే ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈయన ఏకంగా కిలోమీటర్ల కొద్దీ పరిగెత్తుతారు. 2020 జూన్లో రిటైర్ అయిన తర్వాత గచ్చిబౌలిలో స్థిరపడిన సత్యనారాయణ రెడ్డి జీవితాన్ని కరోనా లాక్డౌన్ పూర్తిగా మార్చేసింది. చుట్టుపక్కల ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు రన్నింగ్, ట్రెక్కింగ్ గురించి మాట్లాడుకోవడం చూసి ఆయనకు రన్నింగ్ పై ఆసక్తి కలిగింది. తొలి పరుగులో 20 సార్లు ఆగిన ఆయన పాదాలు ఆ తర్వాత ఎక్కడా అలసిపోలేదు. పక్కా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తో 10K రన్, హాఫ్ మ్యారథాన్లు, ఫుల్ మ్యారథాన్లు అవలీలగా పూర్తి చేసే స్థాయికి ఎదిగారు. రన్నింగ్ లోనే కాదు, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్, విజయవాడ వద్ద కృష్ణానదిని ఈదడం లాంటి సాహసాలు ఎన్నో చేశారు. దేశ విదేశాల్లో కలిపి ఇప్పటి వరకు 160 మెడల్స్ సాధించారు. సిడ్నీ మ్యారథాన్ను 4 గంటల్లోపు పూర్తి చేసి బోస్టన్ మ్యారథాన్కు ఎంపికయ్యారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన బోస్టన్ మ్యారథాన్లో 65 ఏళ్ల పైబడిన వారి విభాగంలో 744 మంది పాల్గొంటే అందులో 343వ ర్యాంకు సాధించారు. ఈ ఏజ్ గ్రూప్ లో మన దేశం తరపున ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా సత్యనారాయణ రెడ్డి రికార్డు సృష్టించారు. Journey was started at 61 years. Now I am 67. ఈ 5 years లోపల ఈ వరల్డ్ లోపల చాలా మ్యారథాన్ చేసిన, అంబాసిడర్ కూడా చేసిన US లో ఒక రన్ కి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు నా ఫోకస్ అంతా ఓన్లీ వరల్డ్ మేజర్ మీద ఉన్నాయండి. 5 10 బ్రేక్స్ తీసుకున్నామని ఇప్పుడు 42 కిలోమీటర్స్ సింగిల్ బ్రేక్ 42.2 కిలోమీటర్స్ రన్ చేస్తూనే ఉంటాను. ఈ నెక్స్ట్ వీక్ కూడా పుణే వెళ్తున్నాం 24th. పుణే టు బారామతి 100 కిలోమీటర్స్ రేస్ ఉంది. 14 అవర్స్ కట్ ఆఫ్ టైం ఉంది. బట్ 12 అవర్స్ లోనే నేను కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్ లో ఉన్నాను. బోస్టన్ మ్యారథాన్ యావరేజ్ ఫినిషింగ్ టైం ఇంక్లూడింగ్ బోత్ ది జెండర్స్, ఆల్ ది ఏజ్ గ్రూప్స్ 3 hours 45 minutes. అటువంటి దాంట్లో నా ఏజ్ కేటగిరీ 65+ వాళ్ళు 744 మెంబర్స్ పార్టిసిపేట్ అయితే నాది 343 ర్యాంక్. నాకంటే ముందు నో ఇండియన్, ఐఎమ్ ది ఫస్ట్ ఈ 343లో. ఇక్కడితో ఆయన ప్రయాణం ఆగలేదు. 3.8 కిలోమీటర్ల స్విమ్మింగ్, 180 కిలోమీటర్ల సైక్లింగ్, 42.2 కిలోమీటర్ల రన్నింగ్ ఉండే అత్యంత కఠినమైన ఐరన్ మ్యాన్ టైటిల్ కోసం ప్రస్తుతం సిద్ధమవుతున్నట్లు తెలిపారు ఈ 67 ఏళ్ల యువకుడు. ఒకటి ఉందండి, వరల్డ్ మ్యారథాన్స్ 7 మ్యారథాన్స్ 7 కాంటినెంట్స్ 7 days కన్సెక్యూటివ్. అది ఎక్కడంటే కేప్ టౌన్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఫస్ట్ అంటార్క్టికాలో, ఆ తర్వాత కేప్ టౌన్ లో వచ్చేసి 7 కాంటినెంట్లు వరుసగా 7 రోజులు కంప్లీట్. ఒకటి చార్టర్డ్ ఫ్లైట్ ఉంటుంది, రన్ చేయాలి, ఫ్లైట్ లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలి, అదే రెస్ట్. 7 కాంటినెంట్స్ కంటిన్యూస్ 7 days లో అది చేయాలనేటువంటి టార్గెట్ ఉంది. డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. రన్నింగ్ కు ముందు కొన్ని వ్యాధులకు మందులు వాడానని, ఎప్పుడైతే పరిగెత్తడం మొదలుపెట్టానో అప్పటి నుంచి పూర్తి ఆరోగ్యవంతుడినయ్యానని సత్యనారాయణ రెడ్డి చెబుతున్నారు. ప్రతిరోజు 3 సార్లు ప్రత్యేక డైట్ తీసుకుంటున్నట్లు తెలిపారు. దేని మీద ఫోకస్ చేస్తే దాంట్లో విజయం సాధించవచ్చనే సందేశాన్నే ఇవ్వాలనుకుంటున్నానని సత్యనారాయణ రెడ్డి తెలిపారు. రన్నింగ్ ముందు బీపీ, షుగర్ అది నార్మల్ అందరికీ ఉండేది. జాబ్ చేసే వాళ్ళకైతే కామన్ గా ఉంటుంది. ఆ డయాబెటిక్ టాబ్లెట్స్ వాడేది, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. జనరల్ గా కొలెస్ట్రాల్ కూడా ఈవినింగ్ పెట్టేది. బీపీ కామన్ ఉండేది. ఇప్పుడు ఏ టాబ్లెట్ కూడా వాడట్లేదండి. కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక ఉన్నట్లయితే ఈ టాబ్లెట్స్, ఈ డాక్టర్స్ అవసరం ఉండదు. డైట్ వచ్చేసి మార్నింగ్ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానండి. ఈవినింగ్ సోక్ చేసేసి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. బేసికల్లీ నాన్ వెజిటేరియన్ బాగానే తీసుకుంటాను. ఈవెన్ దాల్, పల్సెస్ అవన్నీ కూడా తీసుకుంటాను. ఆ యూజువల్ డైటే. కానీ కాకపోతే ఏంటంటే సిస్టమేటిక్ గా, ఎందుకంటే ఓన్లీ 3 times డైట్ తీసుకుంటాను. తీసుకునే దాంట్లో అన్ని ప్రోటీన్ బ్యాలెన్స్డ్ ఉండేట్లాగా తీసుకుంటాను. మనం దేని మీద ఫోకస్ చేస్తే దాని మీద మనం
సక్సెస్ కావచ్చు ఆఫ్టర్ రిటైర్మెంట్. నేను ఇదే మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే డైవర్షన్ ఉండదు. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత దేని మీద ఫోకస్ చేసి దాన్ని సాధించవచ్చు. ఈ ఫుడ్ హ్యాబిట్స్, ఈ వర్కింగ్ స్టైల్ ఇవి మార్చుకోగలిగితే ఈ ఒత్తిళ్లకు దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెదర్ ఇస్ స్విమ్మింగ్ ఆర్ ఎనీ స్పోర్ట్స్, స్విమ్మింగ్ కానీ, గేమ్ కానీ, రన్నింగ్ కానీ, అట్లీస్ట్ వాకింగ్ కానీ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. ఈ ఒత్తిడి నుంచి దూరంగా ఉండవచ్చు. మెసేజ్ ఏంటంటే వాటిలో ఉండడం వల్ల ఈ పని ఒత్తిళ్ళు కానీ, ఏమైనా మెంటల్ అది ఉన్నా కూడా, ఏ టెన్షన్స్ ఉన్నా కూడా అన్నిటికీ దూరంగా ఉండొచ్చు. రిటైర్మెంట్ తర్వాతే అసలైన ఇన్నింగ్స్ మొదలవుతుందని నిరూపిస్తున్న ఈ 67 ఏళ్ల సత్యనారాయణ రెడ్డి ప్రయాణం ఇంట్లో కూర్చునే వృద్ధులకే కాదు, చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే యువతకు కూడా ఆదర్శం.